దేవుని బిడ్డలారా, గత వారంలో మనం దావీదును ద్వేషించిన రాజు అన్న మాట మీద ఒక 5 పాయింట్ల వరకు మనం చూసాం. 2 వారాలు. ఒకటి, దావీదును యోనాతాను ప్రేమించుట. 2, సౌలు దావీదును చేర్చుకొనెను. 3, తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును దావీదుకు ఇచ్చెను. 4, దావీదు సుబుద్ధి గలవాడు. 5వది, సౌలు సేవకుల దృష్టికి అనుకూలుడు. ఈ 4, 5 చూసాం. ఈరోజు 6వది పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన విషయం. ప్రపంచంలో మామూలుగా రాజు ముందర ఏరే వ్యక్తిని పొగిడితే రాజు ఓర్చుకోడు. అది ఎక్కడైనా కూడా ప్రపంచంలో ఉన్న సత్యమే. అయితే ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. సౌలు రాజు, దావీదు ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. దావీదు యోధులందరి మీద ఒక అధికారిగా ఉన్నప్పటికీ దావీదు గొల్యాతును ఓడించినప్పటికీ తాను అతిశయపడల. ఈనాడు చాలామందిని గమనించండి. కొంతమందికి అంతో ఎంతో టాలెంట్ ఉంటుంది. ఏముంటుందండి? టాలెంట్. ఆ టాలెంట్ గురించి ఏమని చెప్పుకుంటారంటే వాలంటీర్ లాగా చెప్పుకుంటా ఉంటారు. వాలంటీర్ ఇంటింటికి పోయి అన్నీ సేకరించి గవర్నమెంట్కు అందించినట్లు వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, నా టాలెంట్ అంటే ఏమనుకుంటున్నావు, నన్ను ఏం పొగుడుతున్నారు ప్రజలు అనుకుంటా ఉంటావు. వాస్తవానికి పొగడ్త అనేది నీకు ఎప్పుడైనా ప్రమాదం. నీకున్న టాలెంట్ను బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు మనం మంచి తిండి తిన్నప్పుడు దేవానికి స్తోత్రం అనడం గొప్ప కాదు. లేనప్పుడు కూడా దేవానికి స్తోత్రం అనడమే గొప్పతనం. అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా అనడం పెద్ద గొప్ప ఏం కాదు. ఏమి లేనప్పుడే యేసయ్యా నీకు వందనాలు అనడం గొప్పతనం. ఇది మన అనుభవాల్లో నేర్చుకోవాలి. అయితే ఒక ఫిలిష్తీయులకు ఒక అధిపతిగా ఉన్న వ్యక్తి గొల్యాతు. వాడు 6 మూరల జానుడు ఉన్నాడు. బొడ్డోడు కాదు వాడు, లేకపోతే ఇంత చిన్నవాడు కాదు. ఎంతో బలమైన వాడు, హైట్ ఉన్నవాడు, ఇట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. అటువంటి వాని మధ్యలో ఇలా సన్నగా ఉన్నవాడు, కొంచెం హైట్ తక్కువ ఉన్నవాడు నిలబడ్డాడు. నిలవబడినప్పుడు దావీదును ఎగతాళి చేస్తున్నాడు.
చూస్తూ ఉన్నాం. ఇంకా ఏమనుకుంటున్నాడు సౌలు గారు? రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడు అనుకుంటూ అసూయపడుతూ, అరే దావీదుకు స్తుతులు పాడిరే అనుకుంటూ ఉన్నారు. అందుకే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, దావీదు రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడు అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడంటే రాజుకు కావాల్సింది ఏంటి? రాజ్యమే. అంటే సౌలు మాట్లాడే విధానంలో కూడా తాను మర్చిపోతూ ఉన్నాడు. అవతలోడిని బొగిడే తలకి యువతలోడికి మండిపోయిందని. చూసారా ప్రియబిడ్డలారా? అట్లా కాదు. ప్రభు ఆయన్ని గణపరచు వారిని ఆయన గణపరుస్తాడంతే, ఇక దాంట్లో సందేహం లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 15వ అధ్యాయము 20-21 వాక్యం చూద్దాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియోగు మిరియాము తంబూరను చేత పట్టుకునెను. స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా 21 మిరియాము వారితో కలిసి ఇట్లా పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పాడదోసెను అని. ఈమె మిరియాము, ఆమెతో పాటు ఉన్న స్త్రీలు అందరూ కూడా ప్రభుని గణపరుస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఐక్యతతో గణపరుస్తూ ఉన్నామా? అయిష్టముగా గణపరుస్తూ ఉన్నామా? వాళ్ళు స్తుతిస్తారులే, వాళ్ళు పొగుడుతారులే, వాళ్ళు ఆరాధిస్తారులే, వాళ్ళు చూసుకుంటారులే అని అంటూ ఉన్నాం. ఎలాగుంది మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం? ఈరోజు నా ప్రియ బిడ్డ, ఘనత అనేది ప్రభువుకు రావాలి, మనిషికి రాకూడదు. కాబట్టి ఇక్కడ వీరు స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఘనపరుస్తూ ఉన్నప్పుడు మిరియాముతో పాటు అందరూ కూడా ఏకీభవించారు. మిరియామేనా నాకు పెద్ద అని అనలేదు, అన్నారా? మిరియాముతో ఏం చేశారంటే వారందరూ తంబూరను చేత పట్టుకొని స్త్రీలందరూ కూడా కలిసి, అక్కడ ఏముంది? ఐక్యత ఉంది. ఆ ఐక్యతతోనే నువ్వు ఆరాధించాలి. ఐక్యత లేకుండా నువ్వేం ఆరాధన చేస్తావు? ఏం ప్రార్థన చేస్తావు? ఏం స్తుతిస్తావు? ఏం కనపరుస్తావు? అందుకే 133వ కీర్తన ఊరికే రాయిలా, అనుభవముతో రాశారు పెద్దలు. ఆ ఐక్యత అనేది కలిసి ఉన్న వారి మధ్యలో ఉంటుంది. ఒక వ్యక్తి ఖండిస్తూ ఉన్నాడు అనంటే, ఒక వ్యక్తి గద్దిస్తూ ఉన్నాడు అనంటే, ఆ వ్యక్తి ప్రేమిస్తూ ఉన్నాడన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ బిడ్డలారా, ఇదే మిరియాము, ఇదే అహరోను మోషే మీద ఒక సందర్భంలో అసూయపడ్డారు. కానీ మోషే వారిని క్షమించు ప్రభువా అన్నాడు. ఈరోజు మన జీవితంలో మోషే లాంటి మనస్తత్వం ఉండాలి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 34వ వాక్యం చూద్దాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 34వ వాక్యం చదువుదాం. న్యాయాధిపతులు గ్రంథము 11వ అధ్యాయం 34వ వాక్యం చదువుదాం. యోఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం యోఫ్తా యొక్క కుమార్తె. నా ప్రియ దేవుని బిడ్డలారా, తంబురతోనూ నాట్యముతోనూ ఏం చేస్తూ ఉంది? ప్రభుని ఘనపరుస్తూ ఉంటూ ఉన్నది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యోఫ్తా యొక్క గొప్పతనాన్ని బట్టి ఆమె ఏం చేస్తూ ఉంది అని అంటే ఘనపరుస్తూ ఉంది. యోఫ్తా అంటే ఆయన తెరిచెను అనే అర్థం. యోఫ్తా అంటే
ఆయన తెరిచెను. ప్రియ బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. యోప్తా విజయం పొంది అమోనీయుల మీద తిరిగి వస్తూ ఉన్నప్పుడు తన ఇంటి నుంచి కుమార్తె ఎదురుగా వస్తుంది, తంబూరతోనూ నాట్యముతోనూ. పాత నిబంధనలో దేవుని సన్నిధులు ఎక్కువగా నాట్యము చేసేవారు. డిస్కో డ్యాన్సులు కాదు, బ్రేక్ డ్యాన్సులు కాదు, చినిగిపోయినవన్నీ వేసుకొని ఎగిరేది కాదు. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించేవారు ఆనాటి దినాల్లో స్త్రీలు పురుషులు. అయితే యోప్తాకు ఒకే ఒక కుమార్తె ఉంది. మగపిల్లలు లేరు, ఇక తరువాత ఆడపిల్లలు లేరు, ఒకే ఒక కుమార్తె. ఆమె ఇంటి నుంచి వస్తూ ఉంటే వాకిటి నుంచి, ప్రియ బిడ్డలారా, యోప్తా తల్లడిల్లిపోయాడు. అయ్యో నా కుమార్తె అంటూ ఉన్నాడు. నువ్వు దేవునికి మాట ఇస్తేవా దాన్ని నెరవేర్చు అన్నది. చూసారా ఎంత అక్కడ తండ్రి బిడ్డలో ఐక్యతను మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఐక్యత అనేది, ప్రియ బిడ్డలారా, ఒక సంఘములోనే కాదు, కుటుంబంలో కూడా ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత అనేది మనిషి జీవితంలో సమాధానాన్ని తీసుకొస్తుంది. వ్యతిరేకత అనేది అవిధేయతకు దారితీస్తుంది నా ప్రియ బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోప్తా కుమార్తె తంబూరులతోనూ నాట్యములతోనూ బయలుదేరింది. ఈరోజు నువ్వు ఎట్లా వస్తున్నావు మందిరానికి వచ్చేప్పుడు? ఉపవాస ప్రార్థన వచ్చింది అంటున్నావా? లేకపోతే అబ్బా ఆదివారం వచ్చేసింది అంటున్నావా? లేకపోతే కుటుంబ ప్రార్థన వచ్చింది ఏడపోతావులే అంటున్నావా? వెళ్ళే విధానములో హృదయములో నాట్యం ఆడాలి. మన అవయవాలన్నీ కూడా యాక్టివ్గా హుషారుగా మందిరానికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన యొక్క యాక్టివ్ తనాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడండి? గొప్ప మేలు చేస్తాడు దేవుడు మనకు. ఆయన సన్నిధికి వచ్చే విధానంలో సంతోషంతో వచ్చినప్పుడు ఆ సంతోషం ఇంకా మనలో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి 35, 36 వాక్యాలు చదువుదాం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయి వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చింటివా? నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో చెప్పాను. చూసారా, బిడ్డ తండ్రి కంటే ఇంకా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంది. తండ్రి కంటే ఉన్నతమైన స్థాయిలో ప్రభుని గనపరుస్తూ ఉంది. నువ్వు దేవునికి మాట ఇచ్చావా? అటైతే ఆ మాట వెనక్కి తీసుకోవద్దు, నువ్వు నెరవేర్చు అని చెప్తూ ఉంటుంది. అలాగుండాలి మన ఆధ్యాత్మిక జీవితాలు. ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎలాగుండాలి అని అంటే, సల్లారిపోయే స్థితిలోకి రాకూడదు. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని యోప్తా కుమార్తెను మనం తీసుకుంటే ఆమె ఎలాగుంది? తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? వెనక్కి తీసుకోవద్దు, నెరవేర్చండి. వాళ్ళిద్దరి మాటల్లో ఎంత సంధి ఉంది, వారిద్దరి మాటల్లో ఎంత ఐక్యత ఉంది. ఈరోజు మన జీవితాల్లో అటువంటి ఐక్యత ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము అంటూ బైబిల్లో ఈయన ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, 30వ వాక్యం 31వ వాక్యం చదువుదాం. అప్పుడు యోప్తా యెహోవాకు మ్రొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదును. అంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. అవేంటి తెలుసా?
తన ఇంటి నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ప్రతిష్ఠితము అంటే ఇక దేవునికి సమర్పించేయడం, బలివ్వడము కాదు. అదే పశువుల్లోంచి ఏదైనా వస్తే దాన్ని దహన బలిగా అర్పించడం. ఈ మాట ప్రామిస్ చేశాడు. ఆ మాట ప్రకారము విజయముతో తిరిగి వస్తూ ఉన్నప్పుడు తన కుమార్తె విన్నది, అమోనీయుల పైన విజయము పొందాడు నా తండ్రి, నా దేవుడు నా తండ్రికి విజయం ఇచ్చాడు అని వెంటనే ఈమె వస్తూ ఉంటే తంబూరలతోనూ నాట్యములతో ఆయన తల్లడిల్లిపోయాడు. అయ్యో నా కుమార్తె అంటున్నాడు, ఒక్క కుమార్తె. ఆ సమయంలో ఆమె అంటున్నది, నా తండ్రి దేవునికి మాట ఇచ్చావా, దాన్ని నెరవేర్చు, వెనకదీద్దు అంటూ ఉన్నది. ఆమె అలాగే తన కన్యత్వం అంతా, తన జీవితం అంతా దేవునికి సమర్పించుకున్నది. ఈరోజు మన జీవితంలో మనకున్న ఆ విషయంలో మన సమర్పణ ఎలాగుంది? బైబిల్లో 3 జ్ఞానులు సమర్పించారు దేవునికి, సాంబ్రాణి, బోలము, బంగారం. కాబట్టి అంటే ఆయన దేవుడు, రాజు, రక్షకుడు అని గుర్తెరిగారు వారు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి సమర్పణ జీవితం ఈరోజు మనకుండాలి. ఎంత మటుకుంది సమర్పణ దేవుని విషయంలో? దేవుని విషయంలో ఎంత మటుకు మనం ఘనపరచగలుగుతున్నాం? ఈ సమర్పణ అనేది ప్రియ బిడ్డలారా ఒకరు చెప్తే వచ్చేది కాదు. ప్రభు మాట వారి హృదయాల్లో మండించేది, ప్రభు యొక్క మాట వారిలో రగిలించేది. కాబట్టి యోఫ్తా తన కుమార్తె ఇద్దరి మధ్య ఉన్న ఒక సంధిని చూస్తూ ఉన్నాం. ఆ మాటలు కానీ, ఆ విధానం కానీ, ఆ పద్ధతి కానీ ఈరోజు అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే 6వది, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఈ పాట పాడుతూ ఉంటే దావీదుకు 10,000 కొలదని, సౌలుకు 1000 కొలది అనే తలకి ఎవరికి మండిపోయింది? ఎవరికి మండిపోయిందండి? రాజు అయిన సౌలుకు మండిపోతున్నాడు. కానీ దావీదేం పట్టించుకోలే. నా దేవుడు నా దేశానికి, లేదా నా దేవుడు నా ద్వారా ఆయనకు ఘనత వచ్చే విధంగా నన్ను వాడుకున్నాడు అని చెప్పి అతిశయించలేదు, గర్వించలేదు, ప్రభువుని ఘనపరిచాడు. ఈరోజు మనం అలా ఉండాలి, ఘనపరిచేవారుగా. 7వది, సౌలు నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు ఏం చేశాడంటండి? సౌలు నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను. సమూయేలు 1 గ్రంథము 18వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రియ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతకు ముందేమో దావీదును చేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దావీదు ఎక్కడ పోతే అక్కడల్లా విజయం వస్తూ ఉంది. దావీదు ఎక్కడ పోతే అక్కడల్లా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే సౌలు దావీదు మీద విషపు చూపు ఎలాగుంటుందండి? విషపు చూపు ఎలాగుంటుంది? ఇక చెప్పడానికి అది సాధ్యం కాదు. విషపు చూపు అనేది అది చాలా భయంకరం. ప్రియ దేవుని బిడ్డలారా, పాము పగబడుతుంది అంటారే, అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఏమంటారు? అంత డేంజర్ అది విషపు చూపు. దావీదును విషపు చూపు చూడడం అంటే ఏంటి? ఈ నెట్లైనా చంపేయాలి, అది విషపు చూపు అంటే. అలాగూ దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఇతను దేశంలో రాజే కానీ దావీదు మీద మాత్రం పగబట్టాడు. ఎందుకు? దావీదు దినదినం స్థాయి పెరిగిపోతూ ఉంది. సౌలు రాజు అయినప్పటికి కూడా తన విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. అది గమనించాడు సౌలు. అరే, దావీదు ఉంటే నాకు ప్రమాదం అని చెప్పి, నా కుమారుడు రాజు కాలేడు అని చెప్పి ఏం చేశాడంట? దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు.
ఈరోజు నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని ఆయన చంపడు. చాలామంది ఎలాగున్నారు అని అంటే, సౌల్లాగా దేవుని సన్నిధిలో బలంగా ఉన్న వారిని ఎలాగైనా బడగొట్టేయాలనే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు వారికి విజయం ఇస్తూ ఉంటున్నాడు. చూడండి, 19వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా యొద్ద నుండి దురాత్మ దావీదు మీదికి సౌలు మీదికి వచ్చెను. సౌలు ఈటె చేత పట్టుకొని ఇంట కూర్చొని ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి ఒక సత్యం. ఒక వ్యక్తి మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఆ వ్యక్తి అవతల వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. నిన్న పాస్టర్ గారు నాకు చెప్తూ ఉన్నాడు ఒక మాట. ఏమని చెప్తున్నాడంటే, జోయల్ అమ్మిడి ఇద్దరు వచ్చారు. వారిలో స్టెపిన్ అనే ఆయన ఎలక్ట్రీషియన్ పని. ఆయనలో ఉన్న దెయ్యం చెప్తాంది, నిన్ను చంపేస్తాను పాస్టర్ అయ్యా అంటాందండి. అయితే కదా, నువ్వేంది నన్ను చంపేది అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన దైవజనులను కానీ, దైవ సేవకురాలను కానీ, వారి సంతానంను కానీ, లేకపోతే సంఘంలో అభిషేకించబడిన బిడ్డలను కానీ ఎవడు ముట్టలేడు. ఎవరిలైతే అభిషేకం ఉండదో, ఎవరిలైతే ప్రార్థన ఉండదో, ఎవరిలైతే వాక్యం ఉండదో, ఎవరిలైతే సావాసం ఉండదో, వారి మీదకి ఈజీగా ప్రయోగాలు చేస్తాడు అపవాది. నీ మీద దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు ప్రార్థన చేస్తా అంటే అక్కడ ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. నీ మీదికి పరిమళ తైలం వలె దేవుని అభిషేకం దిగి వస్తూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఒళ్ళంతా కూడా పులకరించిపోయినట్లు ఉంటుంది. అది దేవుని సన్నిధి అనుభవించే విధానం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు డీసెంట్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి. అది నీ బెడ్రూమ్లోనో, హాల్లోనో, ఎవరు లేనప్పుడు పర్సనల్గా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకునేప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకోకూడదు. ఫోన్ దగ్గర పెట్టుకునేవంటే ఏమని, ఫోన్ వచ్చాని ఆమెనా నెచ్చవు. అందుకే నీ ప్రేయర్ స్థలానికి ఫోన్కు దూరం ఉండాలి. నీ వాక్యం చదివే సమయానికి ఫోన్కు దూరం ఉండాలి. అప్పుడే నువ్వు దేవునితో ప్రశాంతంగా ప్రార్థన చేయగలవు. వాక్యం చదివేటప్పుడు ఆయన నీతో మాట్లాడగలుగుతాడు. నీకు ఇష్టమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తావు? శబ్దాలు వస్తూ ఉంటాయి, పిల్లోళ్ళు ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు, టీవీ పెట్టుకుంటారు, సౌండ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. నీకు ఇష్టమైన వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏయ్, బయటకు పోయి ఆడుకోపండి, లేదంటే టీవీ ఆఫ్ చేయండి, ఆ రూమ్ లేకపోండి, మాట్లాడాలా అని అంటారు. అంటే నీకు ఒక ఇష్టమైన వ్యక్తితోనే అంత హృదయపూర్వకంగా మనస్సు విప్పి మాట్లాడుకుంటావే. నిన్ను పోషిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ, నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభుతో నువ్వు ఎంతగా ఉండాలి. ఈ నీటి బుడగ లాంటి జీవితం ముగిసిన తర్వాత నిత్య రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడే. ఆ రాజ్యాన్ని ఇచ్చే దేవుని కొరకు నువ్వెంత సమర్పణ కలిగి ఉండాలి. ఈరోజు అసలు మన సమర్పణ జీవితం ఏంటి? జ్ఞానం లాంటి సమర్పణ ఉందా? దావీదు లాంటి త్యాగపూరితమైన జీవితం ఉందా? దావీదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకుంటున్నాడా వాడు అని ప్రభు కొరకు రోషంగా నిలవబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడడం నేర్చుకోవాలి. దేవుని కొరకు త్యాగపూరితమైన జీవితం జీవించాలి. దేవుని కొరకు నిలవబడినప్పుడు దేవుడు నీ కొరకు నిలవబడతాడు. చాలామందికి వచ్చిన ఇబ్బందులు ఏంటంటే, దేవుని కొరకు నిలవబడే అలవాటు తక్కువ, లోకం మీద ఆశపడే అలవాటు ఎక్కువ. కొంతమంది ఇళ్ళల్లోనే ఉంటారు, ప్రార్థనకు రాలేరు. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినాలు పని లేకపోయినా కల్పించుకొని పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వాక్యానుసారం కాదు. ప్రభు సన్నిధికి వేగిరపడి గంతులు వేసుకుంటూ వస్తే ఆయన మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా మన ఇంటి నిండా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, సౌలు మీదకి దురాత్మ వస్తానే 10వ వాక్యం చూడండి. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతను ఎదుట నుండి తప్పించుకొని నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను.
ప్రియ బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడు పగబడతాడు అని అంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఎలాంటి చెడు తాత్పర్యం ఉంటుంది అని అంటే, ప్రియ బిడ్డలారా, అతనికి ఇతని మనస్సు అర్థం కానప్పుడు. దావీదు ఏమైనా సౌలుకు హాని కలిగించాడా? రాజ్యంలో ఆయన రాజే సౌలు, కానీ దావీదు సామాన్యుడు స్థాయే. అయినా కూడా ఎక్కడే కానీ నాకు యుద్ధం వచ్చింది, నేను యుద్ధం చేశాను, యోధుణ్ణి అయ్యాను, యోధులందరి మీద పెద్ద అయ్యాను అని ఎక్కడ అతిశయించినట్లేదు. ప్రియ బిడ్డలారా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌలులోకి డెవిల్ వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ఆత్మీయుడిని చంపేయాలనుకున్నాడు. ఇందాక నేను చెప్పింది అదే కదా దైవజనుడి విషయంలో. ఆ డెవిల్ ఏమన్నా దైవజనుడిని, నిన్ను చంపేస్తానని. చంపేయగలదా దైవ సేవకుడిని, దేవుని అభిషేకం ఉన్న వ్యక్తిని? చంపేయలేదు. కారణం ఏంటంటే, దేవుడు ఆయనకు తోడుగా ఉంటాడు. ఈరోజు నువ్వు విశ్వాసమైనా సరే, దేవుని మార్గములో, దేవుని కట్టడల్లో దేవుణ్ణి అనుసరించి నడిచినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు నిన్ను ముట్టలేడు. దేవుని కాపుదల ఉంటుంది. ఎవరు నిరుత్సాహంగా ఉంటారు అని అంటే, ప్రార్థనా శక్తి లేని వారు నిరుత్సాహంలో, నిస్పృహలో, దిగులుగా, వేదనగా, బాధగా ఉంటారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాగుంటున్నావు? కొంతమంది చూడండి, ఉపవాసం ఉండే వాళ్ళు ఎలాగుంటారంటే, ప్రియ దేవుని ఏం వారం రోజుల నుంచి అన్న తిన్న వాళ్ళ మాదిరి ఉంటారు ఉపవాసం ఉండే. అలా కాదు, నువ్వు ఉపవాసం ఉండే విధానం కూడా నేర్చుకోవాలి. నువ్వు ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకుంటే, ఈ శరీరం నిన్ను అడగదు ఇంక ఉపవాసం ఉండు అని, తిను అని. మనం అప్పుడప్పుడు ఆ ఆలోచనలు విధానం చేశామనుకో, ఇది ఆ రోజే ఎక్కడ లేని ఆకలి వచ్చదు ఉపవాసం రోజే. ముందుగానే చెప్పేయాలి శరీరానికి, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నా, నేను తినను అని చెప్పేస్తే ఉదయం అసలు అడగనే అడగదు శరీరం. అంటే సిద్ధపాటు అనేది మనం సిద్ధపరచుకోవాలి. రాత్రే, ప్రభువా నేను ఉదయం తినకుండా ఉంటాను, నాకు సహాయం చేయండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధానంలో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు ఈట పట్టుకొని ఏం చేశాడంట? రాజు మళ్ళీ ఇసిరాడు సామాన్యుడి మీద, కానీ దేవుడు ఏం చేశాడు? తప్పించడం ఎవరి వశం? దేవుని వశం. కాబట్టి నువ్వు దేవుని వశములో ఉంటే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈనాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో కుటుంబాల్లో పతనాలు ఎందుకు చూస్తున్నాము అని అంటే, వాక్యము లేక, సహవాసము లేక, ఆయన సన్నిధానంలో నిలబడలేక అనేక కుటుంబాల్లో పతనాలే చూస్తున్నాం. ఫలింపు ఎప్పుడు చూస్తాం? యోహాను సువార్త 15:5 చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సౌలు ఎప్పుడైతే దేవుని అభిషేకం కోల్పోయాడో, వేరే డెవిల్ వచ్చేసింది ఆయన జీవితంలో. ఈరోజు నీ జీవితంలో రెండే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి విడిస్తే ఏమొస్తుందమ్మా? అంతే. ఇంకా దేవుణ్ణి విడుచకుండా జీవిస్తే దురాత్మ పారిపోతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ద్వితీయోపదేశకాండం 30, 15, 18, 19 వాక్యాలు ఏం చెప్పాడు? జీవమును మేలును, ఆశీర్వాదమును శాపమును, కీడును మేలును. మరి ఈయన ఎదుట పెట్టాడు 3 అవి పెట్టాడు, 3 ఇవి పెట్టాడు. కీడు, శాపము, మరణం. అవి వ్యతిరేకమైనవి. అవి కావాలా నీకు? లేకపోతే జీవము, మేలు, ఆశీర్వాదం కావాలి? ఏది కావాలో కోరుకోమంటున్నాడు. మరి కోరుకునే విధానంలో నీలో ఉంది. అది నిజమైన స్నేహితుడు. పాటలు నా ప్రియ దేవుని బిడ్డలారా, కోరుకునే విధానము మనం ఎలాగుంటూ ఉన్నది? ఈరోజు కోరుకునే విధానం దేవునికి ఇష్టకరంగా ఉందా? లేదు. దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడే నీవు ఆశీర్వదించబడతావన్న సత్యం గుర్తుపెట్టుకోవాలి.
చూడండి, ఇంకా దేవుని యొక్క లేఖనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 22 నుంచి 24 వాక్యాల వరకు చదువుదాం. కడవరిసారి తానే రామాకు పోయి షెకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగుగా, ఒకడు రామా దగ్గర నాయోతులోనున్నారని చెప్పెను. అప్పుడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చును గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టెను. దావీదును సమూయేలును ఇద్దరిని చంపేయాలనుకున్నాడు, కానీ అయింది ఆయన విషయం. కానీ ప్రవక్త దగ్గరికి వేతలకి ఈయన కూడా ప్రవచించేవాడిగా తయారైపోయాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుని నడిపింపు మనకు చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క అభిషేకం మనలో లేనప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుకోలేం. నిరుత్సాహము, నిరాశ, దిగులు, చీకు, చింత ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఆధ్యాత్మికంగా అణగారినప్పుడు. ఒక వ్యక్తిని రోగం ప్రభావితం చేసి ఆ మనిషిని మంచానికి అంటిపడేటట్లు చేస్తూ ఉంది అని అంటే దేవునిలో బలంగా లేవేమో. బలమైన ప్రార్థన చేసినప్పుడు బలవంతుడైన దేవుడు నిన్ను లేపుతాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చంపేయాలనుకున్నాడు, కానీ దేవుని ఆత్మ సౌలు మీద పంపిన వారి మీదకి సౌలు మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే అండి, రామాలో కూడా ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒక సత్యాన్ని గమనించాలి. ఏంటి అని అంటే, ఒక రాజు అయ్యండి బట్టలు లేని వాళ్ళలాగా పడిపోయి ఉన్నాడు అక్కడ. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటే ఎంత ప్రమాదం అన్న సత్యం ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. సమూయేలునే చంపేయాలనుకున్నాడు, దావీదునే చంపేయాలనుకున్నాడు. అయింది అతని చేత కాదు. అందుకే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని చెప్పి దేవుని యొక్క లేఖనం రాయబడింది. చూడండి, యెషయా గ్రంథము దేవుని యొక్క లేఖనంలో చూస్తే 54వ అధ్యాయము 17వ వాక్యం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కాబట్టి ప్రియ బిడ్డలారా, వర్ధిల్లకుండా ఉండేది ఎప్పుడు అని అంటే దేవుని కొరకు జీవించినప్పుడే అన్న సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. 8వదిగా చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 7వది. సౌలు నాటు నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను అని చూస్తూ ఉంటున్నాం. ఈరోజు 8వది, సౌలు మీదికి దురాత్మ వచ్చెను. సౌలు మీదికి దురాత్మ వచ్చెను. 18:10. మరియు మరనాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటున్నాం? దురాత్మలు కూడా ప్రవచించుతాయన్న సత్యం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు పౌలు గారి ద్వారా ఏం చెప్పాడంటే, వెలుగు దూత వేసుకొని వస్తాడంట. కొంతమంది వెలుగు దూత వేషం, అది ఎంత ప్రమాదం వచ్చాడు. కాబట్టి ఇక్కడ నువ్వు ఒక సత్యాన్ని గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చింది. దేవుడు ఆజ్ఞయకపోతే సౌలుకి దురాత్మ వస్తుందా అండి? రాదు. ఆ దురాత్మ అతని దగ్గరకు వచ్చింది అని అంటే దేవుని యొద్ద నుంచి మీరు ఒక సత్యం గమనించాలి. యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేస్తే
యోబు గ్రంథములో 1వ అధ్యాయము 9వ వాక్యం. అని అడుగుగా అపవాది, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తే కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది అని అపవాది చెప్తున్నాడు. అపవాదితో దేవుడు ఏమంటున్నాడంటే, యోబు విషయం చూసితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు కనీసం మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామన్నా చెప్పగలుగుతున్నామా? ఏమండి, ఎలాగుంది మన ఆధ్యాత్మిక జీవితం? అపవాది చెప్తూ ఉన్నాడు, నీవు అతనికి అతని ఇంటికి కలిగిన సమస్తానికి కంచి వేశావు అని. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుని యొక్క కంచె ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఆ ప్రార్థన అనే కంచె నువ్వు ఎప్పుడైతే మీరిపోతావో అపవాది చెరలో పడిపోతావు, అపవాది ఉచ్చులో చిక్కుకుంటావు. 91వ కీర్తన చూద్దాం, దేవుని సన్నిధానంలో 3వ వాక్యం, 3వ చరణం, 91 3వ చరణం కీర్తనలు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తప్పించేవాడు, రక్షించేవాడు. ఈరోజు నీ జీవితంలో ప్రియ బిడ్డలారా ఎలాగుంటున్నావు ఒకసారి ఆలోచించి. అపోస్తుల కార్యములు చూస్తే మనము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో 16 నుంచి 18 వచనాల వరకు చూస్తే అక్కడ ఒక డెవిల్ గురించి రాయబడింది ప్రియ బిడ్డలారా. కాబట్టి చాలమ్మా, మనం చూస్తే చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ పుతోను అనే దెయ్యము సోది చెప్పేది. దెయ్యాలు సోది చెప్పుతాయి. దేవుని అభిషేకం కలిగిన వారు వాక్య ప్రకారం జీవించాలని గద్దిస్తారు. వాక్యాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో ఆయన అభిషేకాన్ని మనం కోల్పోం. ఒక వ్యక్తి దేవుని అభిషేకాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన లేని వ్యక్తి, వాక్యము చదవని వ్యక్తి, సంఘానికి రాని వ్యక్తి డెవిల్ చేతిలో పడిపోతాడు. అందుకే ఒక వ్యక్తి ఒక దురాత్మ నుంచి విడుదల పొందినాక మళ్ళీ ఎందుకు ఒక వ్యక్తిలో 7 చెడ్డ దెయ్యాలు వస్తాయంటే, అది పోయి ఆ హృదయం ఖాళీగా ఉండడం చూసి మరి ఇంకొక 7 తెచ్చి 8 జాయిన్ అయ్యి 8 ఉంటాయి ఆడ. నువ్వు దాంట్లో 9వ వాడివి. అయితే ఇక్కడ నువ్వు ఒక సత్యాన్ని గమనించాలి. సర్వోన్నతుడైన దేవునికి దాసుడిగా దాసురాలుగా ఉంటే నీ మీద అపవాది ప్రయోగం చేయలేడు. ప్రభు నిన్ను తప్పించగలవాడు. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నా ప్రియ బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. 6:12. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రస్తుత అంధకార సంబంధములకు, ప్రస్తుతం అంటే సాతాను యొక్క ఏజెంట్లు ఉన్నారు భూమి మీద. ప్రస్తుతం అంటే తరువాత సాతాను పాతాళం నుంచి విడుదల పొందుతాడు. అప్పుడు వానితో డైరెక్ట్ దేవుడే యుద్ధం చేసి వాడిని ఓడిస్తాడు 1000 ఏళ్ల పాలన తర్వాత. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే, వాని ఏజెంట్లు భూమి మీద ఉన్నారు, దురాత్మల సమూహం ఉంది. వాటితో మనం పోరాడాలి అంటే మన ప్రార్థనా జీవితం ఎంత ఉండాలి, మన వాక్య ధ్యానం ఎంత ఉండాలి. మామూలు వ్యక్తులతో కాదు నువ్వు పోరాడేది.
శరీరాలతో కాదు నువ్వు పోరాడేది. బాగా రాసింది చూడండి వాక్యం. ఏలయనగా మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ. ప్రధానులతో అంటే ఎవడు వాడు? ప్రభు దగ్గర మొదటి స్థానం పొందినవాడు ఈడు అపవాది. వాడు ఒకప్పుడు దేవుణ్ణి స్తుతించేవాడు, ఆరాధించేవాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేసేవాడు. అలాంటి వాడిని దేవుడు ఎందుకు భూమిపైకి తోసేశాడు కటికి చీకట్లేకంటే దేవుని సింహాసనాన్నే తీసుకోవాలని చూశాడు. తేజో నక్షత్రమా, ఆకాశం అటుకు హెచ్చింపబడిన దానా, ఎలా నువ్వు పాతాళముకు తోయబడితో అని ఊరికే అనలా. వాడు దేవునికి ప్రియబిడ్డలారా స్థానాన్ని దొంగిలించాడు. స్తుతించకుండా ఆరాధించకుండా నేనే దేవుడిని అని ప్రకటించుకోవాలి. అందుకే మనం పోరాడేది ప్రధానులతో అంటే అపవాదితోను, ప్రస్తుతం భూమి మీద ఉన్న అంధకార సంబంధుల దురాత్మలతోనూ, వాని అధికారులు ఉంటారు, ఏజెంట్లు, వాళ్ళతోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు మీదకి దురాత్మ వచ్చింది. ఆ దురాత్మ వచ్చినప్పుడు దావీదును చంపాలనుకున్నాడు. ఈరోజు మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. నీ మీద ఎవరైనా పగబడతానారనుకోండి, నువ్వు ఆలోచన చేయాలి, ఓహో మనలో దేవుని స్పిరిట్ ఉంది, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా వివేచన కలిగి జీవించు. దేవుని హోలీనెస్, పరిశుద్ధత ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధత లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా మనం పైకి గంభీరంగా కనిపించిన హృదయంలో దేవుని వాక్యం చెప్తా ఉంటుంది, చూడు నువ్వు పాపం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు సావాసానికి వెళ్ళకుండా అని దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ప్రియ బిడ్డలారా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. దేవుడు ఒక్కడేని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. నువ్వేమో దేవుడు ఒక్కడే అని చెప్తున్నావు, యేసు ప్రభు దేవుడు అంటున్నావు, కానీ ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా? ఇది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువా, దెయ్యాలు ఒప్పుకున్నాయి నువ్వు దేవుడు అని. సౌలులాగా నేను ఉండునయ్యా, దావీదులాగా నీ కొరకు నమ్మకంగా రోషం కలిగి నేను బ్రతుకుతాను. ముందుకు నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.